మనం బాగుపడి ఆ లోకానికి పోవాలా. తల్లిదండ్రులు ఎక్కడికైనా పంపిస్తారు చదువుకునేదానికి. వాడు చదువుకోకుండా అబ్బాపూర్ తిరుగుళ్ళు తిరుగుతా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా వాళ్ళు పంపించే డబ్బంతా తాగి తిని ముగిచి వచ్చినాడు అనుకో, వాడిని ఏమంటారు చెప్పు? పనికి మనోడు నా డబ్బంతా వేస్ట్ చేసినాడు అనరా? వీడు వేస్ట్ అనరా? ఇది నీకు అర్థమైతే ఈ భూమి ఎవరిది, ఆకాశం ఎవరిది, తినే తిండి ఎవరిది, గాలి ఎవరిది, నీరు ఎవరిది, నింగి ఎవరిది, నేల ఎవరిది, నిప్పు ఎవరిది ఇదంతా? దేవుడిది కదా. ఎందుకు ఇచ్చాడు నీకు? ఎలా బతకాలని? పనికి మనలు బతకా? బాగా బతకాలని దేవుడు ఇచ్చినాడు. కానీ మనుషులు ఏం చేస్తున్నారు ఈరోజు? రేపు దేవుడు ఎరా నేను ఇచ్చిన దాన్ని ఏం చేసినావురా నువ్వు అని అడగడా? సమాధానం ఏం చెప్తావు? యేసు ప్రభు సమాధానం చెప్పినాడు దేవుడికి. మనం కూడా యేసు ప్రభులో సమాధానం చెప్పాలి, నీతిగా నిజాయితీగా చక్కగా దేవుని కోసం బ్రతికితే దేవుడు మరో బతికిస్తాడు నాయన. సరేనా? చక్కగా విన్నందుకు మీరందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఓకే.